Namaste Moa. Today is part 2 of becoming UX design MVP. అంటే మన UX design domain లా మినిమం వయబుల్ స్కిల్ కావాలంటే ఎట్లనో చూద్దాం. మనం ఈ వీడియోలో UX design లో ఉండే 5 స్టెప్ ప్రాసెస్ గురించి క్లియర్ గా చూద్దాం. లాస్ట్ వీడియోలో చూసినాం కదా UX design ప్రాసెస్ లో జనరల్ గా మాట్లాడితే టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. డిస్కవర్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్. ఈ డిఫరెంట్ స్టేజెస్ గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందు ఫస్ట్ అసలు ఈ డిజైన్ ప్రాసెస్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ డిజైన్ లైఫ్ సైకిల్ లో ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంటే రిపీట్ వర్క్ అనేది తగ్గుతుంది. ప్రతి స్టేజ్ లో మన క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిటీతోనే ఆన్సర్స్ అన్ని డిజైన్ చేసుకుంటూ పోతే రీవర్క్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే చాలా టైం సేవ్ అవుతుంది, దాంతోపాటు చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. బట్ టైమ్ ఇస్ మనీ కాబట్టి మనీ సేవ్ అవుతుంది, ఇంకొక మనీ కూడా సేవ్ అవుతుంది. మనీ ప్లస్ మనీ ఈక్వల్ టు 2 మనీ. టూ మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక స్ట్రక్చర్డ్ డిజైన్ ప్రాసెస్ ఫాలో అయితే డిజైనర్స్తో పాటు డెవలపర్లు, ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, క్యూఏ టీము, ఇంకా వేరే స్టేక్ హోల్డర్స్ అందరూ క్లారిటీ ఉంటుంది కాబట్టి అందరు సేమ్ గోల్స్ కోసం దానిపైనే అలైన్ అయ్యి ఉంటారు. దాంతోపాటు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇట్లా స్ట్రక్చర్డ్ యూఎక్స్ ప్రాసెస్ ఫాలో అయితే ప్రొడక్ట్ సక్సెస్ రేట్ అనేది ఈ నుంచి ఈ దాకా వస్తుంది. యూఎక్స్ డిజైన్ లైఫ్ సైకిల్ లో టోటలీ 5 స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ యూఎక్స్ డిజైన్ లో ఉండే 5 స్టేజెస్ అనేవి లీనియర్ కావు. ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ పోతాం, సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ పోతాం కావు. ఇక్కడ ప్రాసెస్ అంతా ఇటరేటివ్ ఉంటుంది. 1 నుంచి 2కి వచ్చిన తర్వాత 3కి పోవడానికంటే ముందు మళ్ళీ కొన్నిసార్లు 1కి పోవాల్సిన అవసరం వస్తుంది. సేమ్ అట్లనే థర్డ్ స్టేజ్ నుంచి 4కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందు స్టేజెస్ కి పోవాల్సిన అవసరం కూడా వస్తుంది. సో యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ అనేది లీనియర్ కాదు. యూఎక్స్ డిజైన్ లో మనం ఫాలో అయ్యేది వాటర్ ఫాల్ మోడల్ కాదు, ఇట్ ఈస్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇప్పుడు మంచిగా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ స్టేజ్ డిస్కవర్. డిస్కవర్ స్టేజ్ లో ఏం చేస్తామంటే యూజర్ ప్రాబ్లమ్స్ ఏంటివి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటివి అనేవి చూస్తాం. దానికోసం మనకి యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్వ్యూస్. యూజర్ ఇంటర్వ్యూస్ అంటే మన టార్గెట్ యూజర్స్ కానీ యూజర్ గ్రూప్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని పెయిన్ పాయింట్స్ ని ఇంకా ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ మన దగ్గర ఆల్రెడీ మంచి డేటా ఉంటే ఆ డేటాతోని మన యూజర్ ని అనలైజ్ చేయడం. నెక్స్ట్ ఫీల్డ్ స్టడీస్ కూడా చేయొచ్చు. ఇట్లా మనకి పెయిన్ పాయింట్స్ తెలుసుకోవడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ డిస్కవర్ స్టేజ్ లో అన్ని డిఫరెంట్ మెథడ్స్ తోని యూజర్స్ ని క్లారిటీగా అర్థం చేసుకొని ఫైనల్ గా ఈ అర్థం చేసుకున్నదంతా కొన్ని నోట్స్ ఇంకా పెయిన్ పాయింట్స్ రాసుకొని స్టేజ్ ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ డిఫైన్. ఈ స్టేజ్ లో మనం ఏదైతే రీసెర్చ్ చేసినామో యూజర్స్ తోని ఎంపథైజ్ అయ్యి మన డేటా ఏదైతే డిస్కవర్ చేసినామో దాన్ని మంచిగా బ్రేక్ డౌన్ చేసుకొని కొన్ని యూజర్ పర్సోనాస్ ని తయారు చేస్తాం. పర్సోనా అంటే ఒక ఫేక్ ఫిక్షనల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇట్లా నా కేస్ స్టడీలో చూస్తే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక 3 యూజర్ పర్సోనాస్ ని క్రియేట్ చేసిన. యూజర్ పర్సోనాస్ క్రియేట్ చేయడంతో పాటు మనం చేసిన రీసెర్చ్ నుండి ప్రాబ్లమ్ స్టేట్మెంట్లు కూడా తయారు చేస్తాం. ఈ డిఫైన్ స్టేజ్ అయిపోయే లోపు మన పర్సోనాస్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తో పాటు జర్నీ మ్యాప్స్ ఇంకా సక్సెస్ మెట్రిక్స్ కూడా తయారు చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ ఐడియేషన్. ఐడియేషన్ అంటే మనం ఇంతకు ముందు స్టేజ్ లో తయారు చేసిన పర్సోనాస్ ఇంకా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ నుంచి వాటికి మనం ఇప్పుడు సొల్యూషన్ ఎట్లా డిజైన్ చేయాలి అనే ఐడియాలు తయారు చేసుకోవడం. ఇప్పుడు దీనికోసం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం డిజైన్ ఎట్లా చేయాలి అని బాగా ఆలోచించి బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం. నెక్స్ట్ దాంతో పాటు ఒక క్రేజీ ఎయిట్స్ అని ఉంది. క్రేజీ ఎయిట్స్ అంటే ఏం లేదు, ఒక పేపర్ తీసుకొని దాన్ని 8 ముక్కలుగా ఫోల్డ్ చేసి ఇట్లా మైండ్ లో ఏదైతే మనకు సొల్యూషన్ ఉందో దాన్ని 8 ముక్కలలో ఇట్లా స్కెచ్ చేయడం. దీన్నే క్రేజీ ఎయిట్స్ అంటారు. పేరు క్రేజీ ఉంది కదా. నెక్స్ట్ ఇట్లా 8 ముక్కలు 10 ముక్కలు వద్దు అంటే మనం డైరెక్ట్ మన మైండ్ లో వస్తున్న ఐడియాస్ మొత్తం స్కెచింగ్ చేసుకోవచ్చు. అసలు ఈ ఐడియేషన్ స్టేజ్ లో మన గోల్ ఏంది అంటే మైండ్ లో వస్తున్న మనకు ర్యాండమ్ డిజైన్ డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సొల్యూషన్ అయితే మన మైండ్ లో కరెక్ట్ అనిపిస్తుందో వాటన్నిటిని మైండ్ లో నుంచి బయటికి తీసుకురావడం. అది కరెక్టా కాదా మనం బయటికి వచ్చిన తర్వాత ఆలోచన చేయొచ్చు. ఫస్ట్ బయటికి తీసుకొచ్చి అన్న ఒక దగ్గర పెట్టుకొని తర్వాత అక్కడి నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి తీసుకొచ్చుకొని ఒక సొల్యూషన్ తయారు చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్ లో ఏమైతుంది అంటే ఫస్ట్ మన ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాని పేపర్ లా గానీ ఇంకెక్కడన్నా గానీ తర్వాత ఇట్లాంటి స్కెచ్లు ఆర్ వైర్ ఫ్రేమ్స్ ని లో ఫిడిలిటీ డిజైన్స్ అంటారు. ఈ లో ఫిడిలిటీ డిజైన్స్ ని మనం ఇట్లా హై ఫిడిలిటీ క్లికబుల్ డిజైన్ ఎప్పుడైతే తయారు చేస్తామో ఇట్లాంటి క్లికబుల్ హై ఫిడిలిటీ డిజైన్స్ ని మనం ప్రోటోటైప్స్ అంటాం. ఇప్పుడు ఈ ప్రోటోటైప్లు తయారు చేయడానికి యూఎక్స్ డిజైనర్స్ వాడే టూల్స్ ఏంద్రా అంటే ఫస్ట్ టూల్ ఇస్ ఫిగ్మా. నెక్స్ట్ వి హావ్ స్కెచ్, ఆల్సో అడాబ్ XD కూడా ఉంది. ప్రపంచంలో ఉండే మోస్ట్ ఆఫ్ ద యూఎక్స్ డిజైనర్స్ ఫిగ్మా వాడతారు. బట్ మేము యాపిల్ లా వి యూస్ స్కెచ్ ఇన్స్టెడ్. మేము ఫిగ్మా బదులు స్కెచ్ వాడతాం. ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పాపులర్ డిజైనింగ్ టూల్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ టెస్టింగ్. తయారు చేసిన ఈ ప్రోటోటైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజర్స్ కి ఇంకా స్టేక్ హోల్డర్స్ కి ఇచ్చి రకరకాల టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజబిలిటీ టెస్ట్. అసలు మన డిజైన్ యూజబుల్ ఉందా లేదా, యూజర్స్ అర్థం చేసుకొని పాయింట్ A నుంచి పాయింట్ B వరకు ఫ్లో అవ్వగలుగుతున్నారా లేదా, ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా, ఏమైనా డెడ్ ఎండ్స్ ఉన్నాయా, యూజర్ ఫ్లో స్మూత్ ఉందా, ఇట్లాంటి రకరకాల ఆన్సర్స్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. యూజబిలిటీ టెస్టింగ్ తో పాటు AB టెస్టింగ్ కూడా ఉంటుంది. AB టెస్టింగ్ అంటే 2 ప్రోటోటైప్లు ఇచ్చి ఈ ప్రోటోటైప్ లో ఈ ఆప్షన్ బెటరా లేకపోతే ఈ ప్రోటోటైప్ లో ఈ ఆప్షన్ మంచిగా వర్కౌట్ అవుతుందా, ఇట్లా సేమ్ ప్రాబ్లమ్ కి 2 డిఫరెంట్ వర్జన్స్ తయారు చేసి యూజర్స్ కి ఏ డిజైన్ ఎక్కువ యూజబుల్ ఉంది, ఎక్కువ మంచిగా ఉందో తెలుసుకునేదే AB టెస్టింగ్. ఇట్లా టెస్ట్లు చేసి డేటా కలెక్ట్ చేసి ఆ డేటా మొత్తం మంచిగా అనలైజ్ చేసి మంచిగా రివ్యూ చేసి ఇప్పుడు మనం చేసిన డిజైన్ మీద మళ్ళీ రీవర్క్ చేయాలా లేకపోతే డిజైన్ అప్రోచ్ ని మొత్తానికే క్యాన్సిల్ చేసి ఇంకా కొత్త డిజైన్ అప్రోచ్ ఏదైనా తెలుసుకోవాలి లేకపోతే డిజైన్ ఇప్పుడు డైరెక్ట్ షిప్ చేసేయొచ్చా, ఈ టెస్టింగ్ ప్రాసెస్ ఇదంతా అవుతుంది. ఒకవేళ ఓకే
అనుకుంటే ఈ డిజైన్ మనం ఇంజనీర్స్ కి ఇంకా డెవలపర్స్ కి అసైన్ చేసేయచ్చు. లేదు ఇంకా రీవర్క్ కావాలి అంటే మళ్ళీ మన డ్రాయింగ్ బోర్డ్ కి పోయి ఈ యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ అనేది ఇటరేటివ్ అని చెప్పిన కదా, మనకు వచ్చిన టెస్టింగ్ ఫీడ్బ్యాక్ నుంచి మనం మళ్ళీ ఏ స్టెప్ కి రిటర్న్ పోవాలో చూసుకొని అక్కడ నుంచి సైకిల్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ రావాలి. సో ఇది యూఎక్స్ డిజైన్ ప్రాసెస్. ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు నార్మల్ గా రియల్ వరల్డ్ లా కంపెనీస్ ఎట్లా పనిచేస్తారంటే కొన్ని చిన్న డిజైన్స్ అయితే వీక్లీ స్ప్రింట్ ఫాలో అవుతారు, కొంచెం పెద్ద డిజైన్ అయితే మంత్లీ స్ప్రింట్ ఫాలో అవుతారు, ఇంకా పెద్ద డిజైన్ అంటే ఇంకా స్ప్రింట్ పెద్దగా ఉంటుంది. మనం ఒక మంత్లీ స్ప్రింట్ ఆర్ 4 వీక్ స్ప్రింట్ గురించి మాట్లాడితే ఫస్ట్ వీక్ లో డిస్కవర్ ఇంకా డిజైన్ స్టేజెస్ అయిపోగొడతారు. సెకండ్ వీక్ లోనేమో మన దగ్గర ఉన్న ఈ రీసెర్చ్ డేటా అంతా తీసుకొని డిజైన్ సొల్యూషన్ అనేది ఐడియేషన్ చేస్తారు. థర్డ్ వీక్ లోనేమో ఐడియేట్ చేసిన డిజైన్ సొల్యూషన్స్ అన్నిటిని స్కెచ్ లేసి వైర్ ఫ్రేమ్ లేసి ప్రోటోటైప్ తయారు చేస్తారు. అండ్ ఫైనలీ వీక్ 4 లోనేమో మన డిజైన్ ప్రోటోటైప్ ని యూజర్ టెస్టింగ్ చేసి ఇటరేషన్లు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన ప్రోడక్ట్ ఆర్ ఫీచర్ లాంచ్ అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉంటాం, అప్పుడు కూడా చిన్న చిన్న డిజైన్ ట్వీక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ యూఎక్స్ డిజైనర్ అనేది కొలాబరేషన్ ఎట్లుంటదంటే మావా ఇది వేరే లెవెల్. ఇక్కడ ప్రతి స్టేజ్ లో ప్రతి డిపార్ట్మెంట్ తో కొలాబరేట్ అయ్యేది ఉంటుంది. ప్రోడక్ట్ ఇనిషియల్ ఐడియా నుంచి ప్రోడక్ట్ లాంచ్ అయిపోయిన తర్వాత వరకు ప్రతి స్టేజ్ లో యూఎక్స్ డిజైనర్లు ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఆల్సో మన ఈ యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ లా ఈ 5 స్టేజెస్ లలో కూడా ప్రతి స్టేజ్ లో మనం రకరకాల స్టేక్ హోల్డర్స్ తోని కొలాబరేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మోస్ట్లీ యూఎక్స్ డిజైనర్లతో పాటు ప్రాజెక్ట్ మేనేజర్లు పనిచేస్తారు. నెక్స్ట్ డిఫైన్ స్టేజ్ లా యూఎక్స్ డిజైనర్లతో పాటు డేటా అనలిస్టులు పనిచేస్తారు. నెక్స్ట్ ఐడియేషన్ స్టేజ్ లోనేమో యూఎక్స్ డిజైనర్లతో పాటు డెవలప్మెంట్ లీడ్స్ పనిచేస్తారు. నెక్స్ట్ ప్రోటోటైపింగ్ ఫేజ్ లోనేమో యూఎక్స్ డిజైనర్లతో పాటు హెచ్ఐ టీమ్, విజువల్ టీమ్ లేకపోతే బ్రాండ్ టీమ్ పనిచేస్తారు. నెక్స్ట్ టెస్టింగ్ స్టేజ్ లోనేమో యూఎక్స్ డిజైనర్లతో పాటు క్యూఐ టీమ్ ఇంకా రియల్ యూజర్స్ కూడా ఉంటారు. ఇట్లా ప్రతి స్టేజ్ లో మనం అందరితో కొలాబరేట్ అవుతూ ఉంటాం కాబట్టి అందరినీ లూప్ లోనే ఉంచుతాం కాబట్టి ఏ స్టేజ్ అయితే ఆ స్టేజ్ కి ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి డిజైన్ సొల్యూషన్ ని తయారు చేయొచ్చు. ఇక్కడ ఇంతగనం రీసెర్చ్ చేసి ఇంతగనం కొలాబరేట్ అయ్యి మనం చేస్తూ ఉంటే ప్రొడక్ట్ లాంచ్ అనేది చాలా స్లో అవుతుంది అని అంటారు. బట్ కరెక్ట్ రీసెర్చ్ కంటే బ్యాడ్ అజంప్షన్స్, యూజర్స్ ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది మనం ఎక్కువ స్లో చేస్తుంది. నెక్స్ట్ టూల్స్ గురించి మాట్లాడితే ఒక్కొక్క స్టేజ్ లా మన డిజైన్ ప్రాసెస్ లో మనకి హెల్ప్ చేయడానికి మస్తు టూల్స్ ఉన్నాయి. డిస్కవర్ స్టేజ్ లోనేమో గూగుల్ ఫార్మ్స్, మేజ్, టైప్ ఫార్మ్ అని మస్తు టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిఫైన్ స్టేజ్ లోనేమో మీరో, ఫిగ్జామ్, ఫ్రీ ఫార్మ్ అని మస్తు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐడియేషన్ లోనేమో ఇక్కడ కూడా ఇప్పటిదాకా చూసినట్టు మీరో, ఫిగ్జామ్, ఫ్రీ ఫార్మ్ ఇవన్నీ వాడుకోవచ్చు. వాటితో పాటు ఇప్పటిదాకా మనం చూసిన క్రేజీ ఎయిట్స్ పేపర్ షీట్ ఉంది కదా, అది కూడా ఒక టూలే. నెక్స్ట్ ప్రోటోటైపింగ్ లోనేమో ఫిగ్మా, స్కెచ్, అడాబ్ ఎక్స్డి, పెన్ పాట్ అని ఇక్కడ కూడా మస్తు టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెస్టింగ్ స్టేజ్ లోనేమో యూజర్ టెస్టింగ్, హాట్ జార్ అని ఇక్కడ కూడా మస్తు టూల్స్ ఉంటాయి. సో అది యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ ది కథ. ఇప్పుడు ఏం చేయంటే ఒక పేపర్ తీసుకొని ఇప్పటిదాకా మనం చూసిన యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ లో ఉండే 5 స్టెప్స్ ని ఇక్కడ దించండి. ఆ ప్రాసెస్ మొత్తం రాసి ఈ స్టేజెస్ లలో ఎక్కడెక్కడ లూప్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఇటరేషన్స్ ఉంటాయో దించండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ డిస్కవర్ స్టేజ్ లో ఉన్న యూఎక్స్ రీసెర్చ్ ఎట్లా చేయాలో చూద్దాం. కొంచెం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసుకొని చూద్దాం. అండ్ మనం ఆ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.